హైదరాబాద్ చాదర్ఘాట్ విక్టోరియా గ్రౌండ్ లో కాల్పుల కలకలం రేగింది. డీసీపీపై సెల్ ఫోన్ దొంగలు తిరగబడ్డారు. సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై కత్తితో దాడికి యత్నించారు. దీంతో సెల్ ఫోన్ దొంగలపై డీసీపీ చైతన్య 2 రౌండ్ల కాల్పులు జరిపారు. ఒకరికి గాయమైంది. గాయపడిన వ్యక్తిని నాంపల్లి హాస్పిటల్ కి తరలించారు. కాల్పుల్లో దొంగకు ఛాతీ, భుజంపై గాయాలయ్యాయి. ఆ దొంగపై ఇప్పటికే పలు కేసులున్నాయని పోలీసు అధికారులు చెబుతున్నారు. మరోవైపు దొంగలపై డీసీపీ 2 రౌండ్ల కాల్పులు జరిపారని సిపి సజ్జనార్ తెలిపారు. 2 దొంగల్లో ఒకరికి గాయాలైనట్లు వివరించారు. డీసీపీతో పాటు మిగతా సిబ్బంది క్షేమంగా ఉన్నారన్నారు సిపి సజ్జనార్. హైదరాబాద్ చాదర్ఘాట్ విక్టోరియా గ్రౌండ్ లో కాల్పుల కలకలం రేగింది. డీసీపీపై సెల్ ఫోన్ దొంగలు తిరగబడ్డ సిచ్యువేషన్ లో డీసీపీ చైతన్య 2 రౌండ్ల కాల్పులు జరిపారు. ప్రస్తుతం సంఘటన స్థలం నుంచి మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు, లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కిరణ్, ఓవర్ టు యూ. సౌజన్య, హైదరాబాద్ లో కాల్పుల కలకలం రేగింది. సరిగ్గా సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని విక్టోరియా ప్లే గ్రౌండ్ వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్న సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య అలాగే గన్మెన్ ఒక్కసారిగా వాళ్ళు అలర్ట్ అవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఇక దొంగలు ఎవరైతే సెల్ ఫోన్ స్నాచింగ్ పాల్పడుతున్నారో వారిని పట్టుకునే క్రమంలో ఈ దొంగలు డీసీపీ పైన కత్తితో అటాక్ చేసేందుకు ప్రయత్నించారు. సో ఒక్కసారిగా అలర్ట్ అయిన డీసీపీ గన్మెన్ వద్ద ఉన్న వెపన్ తో 2 రౌండ్లు కాల్పులు జరిపారు. 2 బుల్లెట్ల రౌండ్లు కాల్పులు జరిపిన క్రమంలో ఆ దొంగ గాయాలే. ప్రస్తుతం అయితే మలక్పేట్ యశోద హాస్పిటల్ కి ఆ దొంగను పోలీసులు షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం అతను ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం మనము విక్టోరియా ప్లే గ్రౌండ్ వద్ద ఉన్నాము. సౌజన్య, ఒకసారి చూడొచ్చు, ఇది విక్టోరియా ప్లే గ్రౌండ్ ఎంట్రన్స్ అంటారు. ఈ ఎంట్రన్స్ వద్దనే చెకింగ్ లో భాగంగానే సౌత్ ఈస్ట్ డీసీపీ ఇక్కడికి వచ్చారు. సో అతని సిబ్బందితో రావడం, అలాగే పోలీసులను చూసి వాళ్ళు అలర్ట్ అయి పారిపోతున్న క్రమంలో వారిని వెంబడించి పట్టుకునే ప్రయత్నంలో భాగంగా కత్తి ఎక్కడైతుందో ఈ సెల్ ఫోన్ దొంగల వద్ద కత్తితో అటాక్ చేసేందుకు ప్రయత్నం చేశారు. సో ఒక్కసారిగా అలర్ట్ అయిన డీసీపీ వారిని పట్టుకునే క్రమంలో 2 కింద పడిపోయారు. ఆ తర్వాత గన్మెన్ వద్ద ఉన్న గన్ తీసుకుని స్వయంగా సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య 2 రౌండ్లు కాల్పులు జరిపారు. ఇందులో 2 వ్యక్తులు వచ్చినట్లుగా తెలుస్తుంది. చూడొచ్చు మనం. ప్రస్తుతం అయితే ఇటు క్లూస్ టీం, అలాగే పోలీసులు, అలాగే క్విక్ రియాక్షన్ టీం, అలాగే టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఇటు సౌత్ జోన్ డీసీపీ స్నేహ మిశ్రా నేతృత్వంలో ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగుతుంది. సో చూడొచ్చు మనం. ప్రస్తుతానికి ఇది ఈ ఘటన విక్టోరియా ప్లే గ్రౌండ్ సంబంధించి ఎంట్రన్స్ వద్ద చోటు చేసుకుంది. సెక్యూరిటీ చెకింగ్ లో భాగంగా డీసీపీ ఈ జోన్ డీసీపీ చైతన్య తన గన్మెన్ తో ఇక్కడికి రావడం జరిగింది. అయితే దొంగ మొబైల్ స్నాచింగ్ చేస్తుండగా డీసీపీ గన్మెన్ దాన్ని గమనించాడు, పట్టుకోవాలని ప్రయత్నం చేశాడు. సో ఈ ప్రయత్నంలో భాగంగా గన్మెన్ పై దొంగ దాడి చేశాడు. సో దాడి చేసిన క్రమంలో గన్మెన్ కాపాడుతూ చైతన్య గన్మెన్ వద్ద ఉన్న అందులో ఒకరు ఎస్కేప్ అయినట్టు తెలుస్తుంది, ఒకరికి గాయాలే. ప్రస్తుతం అతను మలక్పేట యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. సో డీసీపీ చైతన్య స్పాంటేనియస్ గా స్పందించడం వల్లే గన్మెన్ అలాగే చైతన్య 2 కూడా ప్రాణాలతో బయటపడ్డారు. లేదంటే 2 కూడా తీవ్ర గాయాలయ్యేవి. 2 రౌండ్ల కాల్పులు జరిపారు. ప్రస్తుతం అయితే సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య అలాగే ఇటు గన్మెన్ మరొక ఎవరైతే సిబ్బంది ఉన్నారో వారంతా కూడా సేఫ్ గా బయటపడ్డారు. సో ఈ ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకునే క్రమంలో పోలీసు హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు సౌత్ జోన్ డీసీపీ స్నేహ మిశ్రా నేతృత్వంలో ప్రస్తుతం ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇన్సిడెంట్ ఎలా జరిగిందనేది కూడా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ ఈ ఎంట్రన్స్ వద్ద కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ సీసీ కెమెరాల అలాగే ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా పోలీసులు వివిధ కోణాలు కూడా దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ వద్దనే దొంగలు కూడా 2 కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక్కడ నుండి వారు ఎక్కడికి వీరు ఈ ప్లే గ్రౌండ్ కి ఎందుకు రావాల్సి వచ్చింది, తర్వాత ఇక్కడ నుండి ఎక్కడికి వీరు దొంగతనం చేసి ఇక్కడ తలదాచుకునేందుకు వచ్చారా, లేదంటే పోలీసులు చూసి ఇక్కడ నుంచి ఎస్కేప్ అవడం జరిగిందా, ఎందుకు ఈ విక్టోరియా ప్లే గ్రౌండ్ కి రావాల్సి వచ్చిందనేది మాత్రం ఇంకా ఇన్ఫర్మేషన్ అందాల్సి ఉంది. సరిగ్గా 5:30 గంటల ప్రాంతంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఈవినింగ్ వాకర్స్ లోపల ఉన్నారు. అలాగే ఈ ప్రాంతం అంతా కూడా రద్దీగా ఉంది. ఒక్కసారిగా కాల్పుల శబ్దం రాగానే స్థానికులు కూడా అలర్ట్ అయ్యారు.
తర్వాత ఈ దొంగ ఎవరైతే ఉన్నారో అతను ఎస్కేప్ అవుతున్నారో అతన్ని కూడా పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. సో గాయాలు ఎవరైతే అయ్యాయో ఆ దొంగ పైన కూడా పలు థెఫ్టింగ్ కేసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. సో అతను పేరు మోసిన చైన్ స్నాచర్గా ఉండొచ్చు. అలాగే అతనికి సంబంధించిన ట్రాక్ రికార్డు కూడా, అంటే అతని యొక్క క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అలాగే అతనికి సంబంధించిన కేసులను కూడా వెరిఫై చేస్తున్నారు. అతను పాత నేరస్తుడిగానే పోలీసులు భావిస్తూ ఉన్నారు. సో ఇతనితో పాటు ఇంకా ఏ విధంగా హైదరాబాద్ సిటీలో ఇంకా ఈ విధంగా చైన్ స్నాచింగ్ సంబంధించి కావచ్చు, అలాగే మొబైల్ ఫోన్స్ థెఫ్ట్కి సంబంధించిన గ్యాంగ్స్ ఉన్నాయనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. సో పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ వచ్చిన క్రమంలోనే పోలీసులు ఇక్కడ రావడం అలాగే చెకింగ్ చేయడం కూడా జరిగింది. సో ప్రస్తుతం అయితే ఇదే అంశంపై మాట్లాడుతూ ఉన్నారు ప్రత్యక్ష సాక్షి. వారితో మాట్లాడే ఇమ్మీడియట్లీగా ప్రభుత్వం స్పందించాలి. వీళ్ళను ఇమ్మీడియట్లీగా అరెస్ట్ చేయాలి. ఈ దొంగలను ఎవరినో శిక్షించాలి. ముఖ్యంగా పోలీస్ శాఖకు మీరు పవర్లు ఇవ్వండి. ధన్యవాదాలు. సార్ ఏమైంది సార్, అసలు ఎన్ని గంటలకు జరిగింది, అసలు ఏమైంది? మీరు 5 o'clock 6 o'clock టైంలో చేజింగ్, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చెప్పింది ఏంటంటే చేజింగ్ నడుతుంది. ఎవరికేం అర్థమైతలేదు. ఉరుకుతున్నారు, వాళ్ళు ముందు ఉరుకుతున్నారు, వీళ్ళు వెనకాల ఉరుకుతున్నారు. బిల్డింగ్ మీదకి ఎక్కిపోయిన తన బిల్డింగ్ల మీదకి జంప్ చేస్తున్నాడు దొంగ. మరి ఇప్పుడు ఆ దొంగ అనేటోడు వాడు సెల్ ఫోన్ దొంగనా, లేకపోతే టెర్రరిస్టా, లేకపోతే డీసీపీ గారిని అటాక్ చేయడానికి వచ్చిండా, లేకపోతే ఇంకేమన్నా ప్రజల మీద ఏమన్నా బాంబులు గిట్ట పెట్టనీకనో లేకపోతే ఏదన్నా ఆర్డీఎక్స్ పెట్టనీకి వచ్చిండా, ఏం తెలియదు. వాడు బిల్డింగ్ల మీద దుంకుతున్నాడు. ఆడికేంచి గ్రౌండ్ లో దుంకిండు, ఫైర్ జరిగింది, డీసీపీ గారికి కూడా దెబ్బ తగిలింది. ఏంటిది అసలు ఇదంతా? ఇది ఏమైనా అడవి ఇది, లేకపోతే నక్సలైట్లు ఉండే ప్లేస్ ఇది? వాడు గన్ను పెట్టుకొని ఒక దొంగ తిరుగుతున్నాడంటే ఏం జరుగుతున్నట్టు? నేను నిజంగా క్లియర్ గా చెప్తున్నా, పోలీస్ శాఖను నేను తప్పు పడతలేను. నేను ఇక్కడ పోలీసులు, తెలంగాణ పోలీసులు సమర్థవంతమైన పోలీసులు మన దగ్గర, కానీ వారికి సమీక్ష నడుతలేదు. వారికి ఫుల్ ప్లేస్ పవర్స్ ఇస్తలేరు ఈ ప్రభుత్వం. హోమ్ మినిస్టర్ అనేది ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ లో బాగానే పట్టుకునే క్రమంలోనే ఇన్సిడెంట్ జరిగింది అనేది పోలీసుల భావన. సో పోలీసులు చాకచక్యంగా వివరించడం వల్ల ఈ రోజు ప్రాణాలతో బయటపడ్డారు. సో దొంగ పైన కూడా కాల్పులు జరిపారు. అంటే పోలీసులు చాకచక్యంగా వాళ్ళ నిధులు నిర్వహించారు, చాలా సంతోషం. కానీ పోలీసులకే రక్షణ లేకుండా అక్కడ ఒక పోలీసులు చంపనీగా వచ్చిండు అనేది వార్తలు ఇప్పుడు ఇక్కడ. ఇంకా దాని పూర్వపరాలు అనేది మనకు తెలవాలి. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయితే తెలుస్తుంది. కానీ పోలీసుగా రక్షణ లేకపోతే సామాన్యునికి ఎక్కడ రక్షణ ఉంటుంది? హోమ్ మినిస్టర్ అంటే ఆయన దీన్ని సమీక్ష చేయాలి. హోమ్ మినిస్టర్ సమీక్ష చేయకపోతే ఎట్లుంటది? నీకు డీజీపీ ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇంకా మరికొద్దిసేపట్లో కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కూడా రాబోతా ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ అంతా కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుంది.